నా పేరు స్వాతి. మనము క్లాస్ స్టార్ట్ చేసే ముందు అందరూ మన లెట్స్ లెర్న్ ఛానల్ గ్రూప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మోడర్న్ హిస్టరీలో సెకండ్ క్లాస్. ఈ డీప్ డైవ్లోకి వెళ్లే ముందు ఒకసారి ఊహించుకోండి. ఒక చిన్న వ్యాపార సంస్థ కేవలం సుగంధ ద్రవ్యాలు అంటే మిరియాలు, యాలకులు కొనుక్కోవడానికి సముద్రాలు దాటి వస్తుంది. వాళ్ళ మెయిన్ గోల్ కేవలం లాభాలు. కానీ కాలక్రమంలో ఆ సంస్థ ఏకంగా పరిపాలకుల స్థానంలో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బేసికలీ ఈనాటి కాలంలో ఒక స్టార్టప్ కంపెనీని తీసుకుందాం. ఆ స్టార్టప్కి తొలి దశలోనే ఎవరూ ఊహించనంత భారీ ఫండింగ్ వస్తే ఏమవుతుంది? ఆ ఆ అపారమైన డబ్బుతో తమ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవడమే కాకుండా మార్కెట్లోని పోటీదారులను వ్యూహాలతో ఎలాగైనా అణగదొక్కాలని చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా 300 ఏళ్ల క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీ విషయంలో జరిగింది ఇదే. వారి వలసవాద మూలాలు అంటే కేవలం వర్తకం కోసం వచ్చిన బ్రిటిష్ వారు నెమ్మదిగా తమ రూట్ మార్చారు. ప్లాసీ, బక్సారు యుద్ధాల ద్వారా సాధించిన విజయాలతో వాళ్లకు ఆనాటి అత్యంత సంపన్నమైన బెంగాల్ ప్రావిన్స్ ఆదాయం మొత్తం చేతికొచ్చింది. అంటే ఒక బంగారు బాతులాగా దొరికిందనమాట. ఆ యుద్ధాలతో కేవలం బెంగాల్ భూభాగం మాత్రమే కాదు, అక్కడి అపారమైన సంపద కూడా వాళ్ళ పరమైంది కదా. అవును. ఆ బెంగాల్ సంపదే ఈస్ట్ ఇండియా కంపెనీ తదుపరి ఆక్రమణలకు ఒక బలమైన ఇంధనంలాగా పనిచేసింది. స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. ఆ ఫండింగ్ ఇచ్చిన ధైర్యంతోనే దేశంలోని ఇతర స్వతంత్ర రాజ్యాలపై వారి కన్నుపడింది. రైట్. కానీ బెంగాల్ అంటే మొత్తం భారతదేశం కాదు కదా. దేశంలో ఇంకా ఎన్నో బలమైన రాజ్యాలున్నాయి. మన ముందున్న దస్తారాల ప్రకారం వారి తదుపరి లక్ష్యం ప్రధానంగా 3 మహారాజ్యాలు: దక్షిణాన మైసూర్, పశ్చిమాన మరాఠా మరియు ఉత్తరాన పంజాబ్. కరెక్ట్. నా సందేహం ఏంటంటే, కేవలం ఒక వ్యాపార సంస్థగా ఉన్నవాళ్లు దశాబ్దాల పాటు స్వతంత్రంగా ఉన్న ఈ 3 రాజ్యాలను అసలు ఎలా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు? నేరుగా యుద్ధరంగంలో నిలబడి పోరాడారా? ఇక్కడే మనం వాళ్ల వ్యూహాలను లోతుగా అర్థం చేసుకోవాలి. ముందుగా దక్షిణ భారతదేశం వైపు చూద్దాం. అక్కడ వారి ప్రధాన లక్ష్యం మైసూర్ రాజ్యం. అప్పటికి మైసూరు పరిపాలకుడు ఒక అసాధారణ నాయకుడు, హైదర్ అలీ. ఈ పత్రాల్లో చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఏ రాజకుటుంబంలో పుట్టలేదు, ఒక సామాన్య సైనికుడుగా అడుగుపెట్టి పాలకుడుగా ఎదిగారు. కరెక్ట్. ఆయన సాధించిన విజయాలకు ఫతేహ్ జంగ్ అనే బిరుదు కూడా వచ్చింది. అవును. పైగా ఆయన కేవలం కత్తిపట్టి పోరాడే పాతకాలపు రాజు కాదు. ఫ్రెంచ్ వారి సాయంతో డిండిగల్లో ఒక ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని పెట్టారట కదా. కానీ బ్రిటిష్ వారు ఒక చిన్న ఫ్యాక్టరీ చూసి ఎందుకంతగా భయపడిపోయారు? అది చిన్న ఫ్యాక్టరీ కాదు. బేసికల్గా పాతకాలపు ఆయుధాలతో ఆధునిక ఐరోపా సైన్యాలను ఎదిరించలేమని హైదర్ అలీకి తెలుసు. అందుకే బ్రిటిష్ వారికి బద్ధశత్రువులైన ఫ్రెంచ్ వారితో చేతులు కలిపాడు. తమ శత్రువుల టెక్నాలజీని వాడారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఫ్రెంచ్ నిపుణులను రప్పించి సైన్యానికి తుపాకులు, ఫిరంగులు వాడటంలో ట్రైనింగ్ ఇప్పించాడు. ఒక స్థానిక రాజు ఇలా చేయటం బ్రిటిష్ వారికి నిజంగా వణుకు పుట్టించింది. రేపు ఇదే సైన్యం మొత్తం తమని తరివేస్తుందన్న భయం వారిని పట్టుకుంది. మరియు వాళ్లెలా రియాక్ట్ అయ్యారు? నేరుగా దాడి చేశారా? లేదు. నేరుగా వెళితే ఓడిపోతామని వాళ్లకు తెలుసు. అందుకని పక్కనే ఉన్న నిజాం నవాబు అలాగే మరాఠాల దగ్గరకు వెళ్లి భయాలు రెచ్చగొట్టారు. మైసూరుకు వ్యతిరేకంగా ముగ్గురు కలిసి ఒక త్రిపాక్షిక కూటమిని కట్టారు. ముగ్గురు పెద్ద శత్రువులు ఒకటే వస్తున్నారంటే ఎవరికైనా భయమే. కానీ ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ వాళ్లను చావుదెబ్బ కొట్టాడని దస్తార్లు చెబుతున్నాయి. ఎలా సాధ్యమైంది? హైదర్ అలీ బేసికలీ ఒక గొప్ప వ్యూహకర్త. కూటమిలోని డొల్లతనాన్ని పసిగట్టాడు. మరాఠాలకు, నిజాంకు డబ్బు, భూభాగాలు ఆశచూపి దౌత్యనీతితో తన వైపు తిప్పుకున్నాడు. వావ్, భలే బుద్ధివాడారే! అంటే బ్రిటిష్ సైన్యం ఏకాకి అయిపోయింది. అబ్జల్యూట్లీ. హైదర్ అలీ ఆధునిక ఫిరంగులో ముందు బ్రిటిష్ వారు నిలబడలేకపోయారు. హైదర్ అలీ వాళ్లను మద్రాస్ దాకా వెంబడించి దెబ్బతీశాడు. చివరకు 1769లో అత్యంత అవమానకరమైన మద్రాస్ సంధికి బ్రిటిష్ వారు ఒప్పుకోవాల్సొచ్చింది. ఇది వింటుంటే వాళ్ల అహంకారానికి ఎంత పెద్ద దెబ్బ తగిలి ఉంటుందో ఊహించవచ్చు. యుద్ధభూమిలో నేరుగా గెలవడం కష్టమని వాళ్లకర్థమైంది. ఈ అవమానం తర్వాతే పశ్చిమం వైపు మరాఠాలపై పడ్డారు కదా. కరెక్ట్. కానీ మరాఠా సామ్రాజ్యం దగ్గరకొచ్చేసరికి వాళ్లు తమ ఆయుధాలను పక్కనబెట్టి కేవలం కుతంత్రాలను మాత్రమే వాడారు. మరాఠాలు చాలా బలమైన సైన్యం కదా. మొదటి బాజీరావు నాయకత్వంలో
హిందూ పాట్షాహీ లక్ష్యంతో దేశమంతా విస్తరించారు. అంతటి బలమైన సామ్రాజ్యం ఎలా పతనమైంది? వాళ్లను నేరుగా ఓడించలేరు కదా? మీరన్నట్లు నేరుగా ఓడించే శక్తి ఎవరికీ లేదు. కాని వాళ్లలోనే ఒక పురుగు పుట్టింది. అదే అధికారపీఠం కోసం, సింహాసనం కోసం అన్నదమ్ముల మధ్య మొదలైన వారసత్వ తగాదాలు. అవును, ఒక పెద్ద ఫ్యామిలీ బిజినెస్ బయటి వాళ్ల వల్ల కాకుండా వారసుల మధ్య ఉన్న కుర్చీ కుమ్ములాటల వల్లే నాశనమైనట్లు మరాఠాల పరిస్థితి కూడా అలాగే తయారైంది. మరి రఘోబా అత్యాశను కంపెనీ ఎలా వాడుకుంది? బేసికలీ డివైడ్ అండ్ రూల్. తానే పీష్వా కావాలని రఘోబా నేరుగా బ్రిటిష్ వారిని ఆశ్రయించాడు. వాళ్లు పండుగ చేసుకుని వెంటనే 1775లో సూరత్ సంధి చేసుకున్నారు. అంటే ఉచితంగా సాయం చేయలేదు కదా? ఆ సంధిలో వాళ్ల ఆర్థిక వ్యూహమేంటి? ఖచ్చితంగా ఉచితంగా చెయ్యరు. ఆ మరాఠా రాజ్యంలోని వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన సాల్సెట్టి మరియు బేసిన్ ప్రాంతాలను రుసుముగా పొందారు. ఒక సింహాసనం కోసం సొంత మాతృభూమిని రాసిచ్చేశాడు. ఆ తర్వాతేమైంది? వాళ్ళక్కడితో ఆగలేదు కదా? వాళ్ల కుతంత్రాలు పీక్స్కి వెళ్లాయి. రఘోబాతో సంధి చేసుకుని మరుసటి ఏడాది 1776లో అతని బద్ధశత్రువైన నానా ఫడ్నవీస్తో రహస్యంగా పురందర్ సంధి చేసుకున్నారు. వాట్? ఇద్దరు శత్రువులతోనూ ఒప్పందాలా? అవును, ఇద్దరికీ ఆయుధాలు ఇస్తూ, అనుమానాలు పెంచుతూ మధ్యలో తాము పెద్దన్న పాత్ర పోషించారు. మరాఠాలు చివరకు బ్రిటిష్ వారి మధ్యవర్తిత్వం లేనిదే తమ సొంత సమస్యలు కూడా పరిష్కరించుకోలేని దుస్థితికి వెళ్లారు. అంటే కుర్చీ కోసం గొడవలను భలే క్యాష్ చేసుకున్నారు. ఇక ఈ రెండు అడ్డంకులు దాటాక ఉత్తరాన పంజాబ్ భూభాగంపై కన్నుపడింది. కాని అక్కడ వాళ్ల వ్యూహం పూర్తిగా ఎందుకు మారింది? ఎందుకంటే పంజాబ్లో భౌగోళిక పరిస్థితులు వేరు. అది 12 చిన్న స్వతంత్ర సిక్కు రాజ్యాలుగా, అంటే మిసిల్స్గా విడిపోయి ఉండేది. అందులో అతి చిన్నదైన సుకర్చకియా మిసిల్ నుండి వచ్చిన నాయకుడే మహారాజా రంజిత్ సింగ్. దస్తార్లో రంజిత్ సింగ్ గురించి చదువుతుంటే ఆయన్ని పంజాబ్ కేసరి అనడం 100కి 100 పాళ్లు కరెక్ట్ అనిపిస్తోంది. ఆ చిన్న రాజ్యాలను ఏకం చేసి బలమైన సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించారు కదా? అవును, ఆఫ్ఘన్ పాలకుడి నుండి కోహినూర్ వజ్రాన్ని కూడా తన దౌత్యంతో తిరిగి తీసుకొచ్చాడు. ఆయన నాకొక డౌట్. అతి చిన్న వర్గం నుండి వచ్చి ఆసియాలోనే అత్యుత్తమ సైన్యాన్ని నిర్మించిన రంజిత్ సింగ్ బ్రిటిష్ వారిని నేరుగా ఎందుకెదిరించలేదు? ఆయనకు భయం లేదు కాని చాలా ప్రాక్టికల్. బ్రిటిష్ వారు కేవలం ఒక సైన్యం కాదు, అంతులేని ఆర్థిక వనరులున్న ఫినాన్షియల్ మెషీన్ అని ఆయనకు తెలుసు. ఇటు బ్రిటిష్ వారు కూడా రంజిత్ సింగ్తో తలపడితే ప్రాణనష్టం తప్పదని ప్రాక్టికల్గా ఆలోచించారు. ఇద్దరికీ వాస్తవం తెలుసనుమాట. ఎగ్జాక్ట్లీ. శత్రువు బలంగా ఉన్నప్పుడు శాంతి వచనాలు పలకడమే తెలివైన వ్యూహం. అందుకే 1809లో లార్డ్ మింటో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధి చేసుకున్నాడు. ఈ సంధిలో సట్లెజ్ నదిని భౌగోళిక సరిహద్దుగా నిర్ణయించారట కదా? అవును. తూర్పున బ్రిటిష్ ఆధిపత్యం, పశ్చిమాన రంజిత్ సింగ్ స్వతంత్ర పరిపాలన. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని నిర్ణయించారు. ఇది రంజిత్ సింగ్ సైనిక బలానికి వాళ్ళిచ్చిన గౌరవం. అంటే నాయకుడు బలంగా ఉన్నంతకాలం రాబందుల్లా చెట్టుమీద ఎదురుచూశారు. కాని 1839లో ఆయన మరణించిన వెంటనే పరిస్థితులు తారుమారాయాయి కదా? అక్షరాల అదే జరిగింది. సరైన నాయకుడు లేకపోయేసరికి అస్థిరత వచ్చింది. ఆ ఖాళీని ఆసరాగా చేసుకుని 1848-49లో జరిగిన మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ద్వారా పంజాబ్పై విరుచుకుపడ్డారు. లార్డ్ డల్హౌసీ పంజాబ్ను పూర్తిగా విలీనం చేసేశాడు. 10 ఏళ్ల వ్యవధిలోనే అంత పెద్ద సిక్కు సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయింది. అయితే ఈ దాడులు, విలీనాల వెనుకున్న మాస్టర్ మ్యాట్రిక్స్ గురించి స్టూడెంట్స్కి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అసలు ఈ సిద్ధాంతాలేమిటి? దాన్ని అర్థం చేసుకోవడానికి 2 ప్రధాన సిద్ధాంతాలున్నాయి. ఒకటి లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సామంత నిబంధ నిరోధ విధానం. దీన్ని మనం పంజరంలో చిలకలాంటి కేస్ స్టడీతో పోల్చవచ్చు. పంజరంలో చిలక అంటే రాజులకు భద్రత కల్పిస్తామని చెప్పి పంజరంలో బంధించడమా? కరెక్ట్. రక్షణ ఇస్తాం కాని మా సైన్యం ఖర్చు మీరే భరించాలి అంటారు. ఆదాయమొచ్చే ప్రాంతాలను లాక్కుంటారు. మైసూర్, మరాఠాలకు పరోక్షంగా పట్టిన గతి ఇదే. ఇతర సామ్రాజ్యాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. రోమన్ లేదా మంగోల్ సామ్రాజ్యాలు కేవలం సైనిక బలంతో ఆక్రమిస్తే, బ్రిటిష్ వారు ఇలా ఆర్థిక వలయంలో బంధించి ఆక్రమించారు. నిజంగా ఇది చాలా క్రూరమైన పన్నాగం. మరి రెండవది, లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన దూకుడు ఆక్రమణలు, అంటే డైరెక్ట్గా లాగేసుకోవడం కదా? దాన్ని ప్రత్యక్ష ఆక్రమణ అంటారు. ఒక రాజ్యంలో అస్థిరత ఉన్నా, స్వంత కుమారుడు లేకపోయినా
దత్తత తీసుకునే హక్కును కూడా నిరాకరించి ఒక రోబోటిక్ చెయ్యిలాగా నేరుగా ఆ రాజ్యాన్ని సైనిక బలంతో లాగేసుకోవడం. పంజాబ్ లాంటి రాజ్యాల విషయంలో జరిగింది ఇదే. వావ్! బలమున్నవాడిదే రాజ్యం అనే మొరటు సిద్ధాంతాన్ని వాళ్ళు లీగల్ చేసుకున్నారన్నమాట. మొత్తానికి వాళ్ళెప్పుడూ తమ బలం కన్నా శత్రువుల బలహీనతలనే వాడుకున్నారు. మైసూర్లో ఫ్రెంచ్ టెక్నాలజీ, మరాఠాల్లో కుర్చీ గొడవలు, పంజాబ్లో నాయకుడు లేకపోవడం. అవును, వలసవాదమనేది కేవలం తుపాకులపై కాదు, మానవ బలహీనతలపై ఆధారపడుతుంది. ఇది నేటి ఆధునిక భౌగోళిక రాజనీత్యాలకు కూడా ఒక పెద్ద పాఠం. సమాజంలో అంతర్గత ఐక్యత లోపిస్తే ఆ విదేశీ శక్తులు ఎంత సులభంగా చొరబడి దేశాన్ని కబలిస్తాయో ఈ సామ్రాజ్యాల పతనం మనకొక పెద్ద హెచ్చరిక. అబ్సల్యూట్లీ. విదేశీ శక్తుల కన్నా మనలోని అనైక్యతే పతనానికి కారణమని క్లియర్గా తెలుస్తోంది. అయితే ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఒక కీలకమైన, ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రాజ్యాలను వాళ్లు ఆక్రమించారు. సరే, మరి ఈ అపారమైన దేశ సంపద ఏమవుతోంది? పరిపాలన పేరుతో కంపెనీ మొదలుపెట్టినా ఈ సంపద దోపిడీ సాధారణ ప్రజల్లో ఎలాంటి కోపాన్ని రగిర్చి ఉంటుంది? ఆ దోపిడీయే రాబోయే 1857 సిపాయిల మహాతిరుగుబాటుకు, ఒక అగ్నిపర్వతం బద్దలవ్వడానికి దారితీసిందా? ఈ భయంకరమైన చీకటి కోణం గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో లోతైన దస్తారాలతో మళ్ళీ కలుద్దాం.